నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జీవితం నీకు కావలసింది ఇవ్వదు, నువ్వు కోరుకున్నదే ఇస్తుంది. కోపానికి దూరంగా ఉండుము, దైవానికి దగ్గరగా ఉండుము. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, 2025 ఫిబ్రవరి 16 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 14 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 9 గంటల 26 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 9 గంటల 4 నిమిషాలకు. తిథి చవితి రాత్రి 2 గంటల 17 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం హస్త, తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి చిత్త. కరణము భవ, మధ్యాహ్నం 1 గంట 3 నిమిషాల వరకు, తదుపరి బాలవ. రాత్రి 2 గంటల 17 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. యోగము ధృతి ఉదయం 8 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి శూలము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 48 నిమిషాల నుండి 6 గంటల 14 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 56 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 42 నిమిషాల నుండి 5 గంటల 28 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 50 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 5 గంటల 10 నిమిషాల నుండి 5 గంటల 58 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల 41 నిమిషం నుండి 7 గంటల 27 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. ఫిబ్రవరి 16 ఆదివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి రాత్రి 2 గంటల 17 నిమిషాల వరకు ఉంది, తదుపరి పంచమి. తిథుల ప్రకారం చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ హస్త నక్షత్రం ఆదివారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7 గంటల 2 నిమిషాల నుండి సోమవారం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషం వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే ఈ యోగ సమయములో భవన నిర్మాణాలు, భవన శంకుస్థాపనలు చేయడం, గృహప్రవేశాలు చేయడం, అద్దె ఇల్లు మారడం, కొత్తగా వస్తువు ఏదైనా కొనుగోలు చేయడం, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, కొత్తగా ఏ పనిని మొదలుపెట్టినా విజయం చేకూరుతుంది. ఇంకా వేరే ఇతర ఎటువంటి శుభకార్యాలు చేయాలన్నా మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని సంప్రదించగలరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు కన్యరాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: వ్యాసుని ద్వారా అంబాలిక కన్న బిడ్డ పాండురాజు. ఈరోజు ప్రశ్న:
పాండురాజు ఏ వ్యాధితో మరణించారు? కుష్టి వ్యాధి, క్యాన్సర్, పాండురోగం, అంటువ్యాధి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆస్తుల విషయంలో కొంత చికాకులు, వివాహ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృషభ రాశి వ్యాపారులు అధిక లాభాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మిథున రాశి గృహం కొనుగోలు ప్రయత్నాలలో కదలికలు ఉంటాయి. కర్కాటక రాశి సమాజంలో పరపతి పెరుగుతుంది. సింహరాశి విద్యార్థులకు కాస్త ఊరట లభించే సమయం. కన్యా రాశి వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. తులారాశి ఉద్యోగాలలో మరిన్ని విధులు చేపడతారు. వృశ్చిక రాశి ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపడతారు. ధనుస్సు రాశి ఉద్యోగులకి ఆకస్మిక మార్పులు. మకర రాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుంభరాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సాగిస్తారు. మీనరాశి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.